హలో, ఏమండి? ఏం చేస్తున్నారు మీరు? అక్కడ ఏదైనా బోరు తవ్వుతున్నారా? బోరు అక్కడ తవ్వకూడదండి, నేను చెప్తాను. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. అవునండి, మేము బోరు వేస్తున్నాం ఇక్కడ. మాకు కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నాం. మొన్నే శంకుస్థాపన అయ్యింది. ఒక ఇంజనీర్ గారు వచ్చారు, టెక్నీషియన్ వచ్చారు, తర్వాత బోరు వేసే వాళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ వచ్చి ఈ ప్రాంతంలోనే ఇక్కడ బోరు వేయమన్నారు. బోరు వేస్తున్నాము. ఇంక ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. అది రిగ్గు అన్నీ వచ్చేసాయి, అన్ని రకాలు చేస్తున్నారు. మీరు ఇప్పుడు ఆఫ్ చేస్తున్నారు ఏంటి? దేని గురించి ఆఫ్ చేస్తున్నారు? ఆగండి ఆగండి అంటున్నారు. ఏంటి అసలు విశేషం ఏంటి? మీరు ఏమైనా సిద్ధాంతి గారా, లేదంటే పందులు గారా, లేదంటే గురువులా? మిమ్మల్ని చూస్తే సిద్ధాంతి గారిలాగా ఉన్నారు. మీకు అన్నీ శాస్త్రం తెలుసున్నట్టుగానే ఉంది. కాస్త మాకు శాస్త్రం చెప్పండి. బోరు ఎక్కడ వేసుకోవాలి, ఏ దిక్కులో వేసుకోవాలి, కాస్త మాకు చెప్పి మాకు మంచితనం చేయండి చాలు, ఇంకేం అక్కర్లేదు. మీరు చెప్పినట్టుగా మేము ఉంటాము. మీరు సమయానికి దేవుళ్ళలాగా వచ్చారు. మీరు మటుకు శాస్త్ర ప్రకారంగా, వాస్తు శాస్త్ర ప్రకారంగా అన్నీ చెప్పండి. చెప్పి మమ్మల్ని ఇది చేయండి. ఇంజనీర్ గారు, మీరు సిద్ధాంతి గారు చెప్పినట్టు కాస్త వినండి. అయ్యా, బోరు వేసాయన, మీరు బోరు మెకానిక్, మీరు కూడా మా సిద్ధాంతి గారు చెప్తారు, దాని ప్రకారం వేసుకోండి. వేసుకున్నట్టయితే మీకు బాగుంటుంది, మాకు బాగుంటుంది, అన్ని విధాలు బాగుంటుంది. దైవంలాగా వచ్చారు సిద్ధాంతి గారు. అయ్యా, మీరు ఆజ్ఞలు వేస్తున్నారు బోరు. ఆజ్ఞలు వేయకూడదండి. ఆజ్ఞలు వేస్తే అనేక రకాల కష్ట నష్టాలు వస్తాయి. ఆజ్ఞలు వేసినట్టయితే ఇంటి యజమానులకి అనారోగ్యము, నైరుతులు వేసినట్టయితే ఇంటి యజమానికి, ఇంటి పెద్ద కుమారునికి అనారోగ్యము, వాయువులు వేసినట్టయితే ఇంటి మూడో కుమారునికి కోర్టు గొడవలు అయ్యి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దక్షిణంలో వేయకూడదు. తర్వాత పడమరలో అంటే సిరి సంపదలకు నష్టం వస్తుంది. దాని తర్వాత మీరు ఈశాన్యంలో వేయండి, మంచి ఫలితాలు వస్తాయి. తూర్పున వేయండి, మంచి ఫలితాలు వస్తాయి. ఉత్తరంలో వేయండి, మంచి ఫలితాలు వస్తాయి. తూర్పు ఈశాన్య సందులో వేయండి, మంచి ఫలితాలు వస్తాయి. ఉత్తర ఈశాన్య సందులో వేయండి, మంచి ఫలితాలు వస్తాయి. మీకు బిల్డింగ్ కొలత తీసుకోండి. బిల్డింగ్ ఈశాన్యం నుంచి స్థలం ప్రహరీ కూడా ఈశాన్యం వరకు కూడా ఐమూల తీసుకోండి. దానికి తూర్పు వైపున కానీ ఉత్తర వైపున కానీ బోరు వేయండి. మీకు అన్ని విధాలు కూడా సుఖశాంతులు వస్తాయి. కాబట్టి ఇక నుంచి తెలుసుకోండి, నేను చెప్పినట్టు చేయండి. జాగ్రత్త. ధన్యవాదములు గురుగారు. సమయానికి వచ్చారు, మమ్మల్ని ఆదుకున్నారు. లేదంటే ఆజ్ఞలో పడిపోయేది బోరు. మా ఇంటి యజమానురాలకి నష్టం కలగజేసేది. మీరు ఇక నుంచి ఎవరైనా సరే వినండి. తూర్పు ఈశాన్యం కానీ, తూర్పు ఈశాన్య సంధి కానీ, ఉత్తర ఈశాన్యం కానీ, ఉత్తర ఈశాన్య సంధి కానీ, ఉత్తరంలో కానీ బోరు వేయండి. మిగిలిన దిక్కుల్లో వేయకండి. ఆయురారోగ్యశ్వరాలు కోరుకునేవారు సిద్ధాంతి గారిని సంప్రదించండి. నమస్తే సిద్ధాంతి గారు.